తెలంగాణ ఉద్యమ కవులు కళాకారులు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు, ఈ కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమకారులు ఎవరు, తెలంగాణ ఉద్యమ గాయకులు ఎవరు, కవులు ఎవరు, కళాకారులు ఎవరు అనే చర్చ జరుగుతున్నందుకు, ఆలస్యంగానైనా ఈ చర్చ జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాను. గత పాలకులు విస్మరించినటువంటి ఈ సమస్య ప్రజాప్రభుత్వంలోనైనా ఈ పరిష్కారం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి కవులు కళాకారులందరి యొక్క ఆవేదన, వారి యొక్క బాధ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు నా జన్మ ధన్యమైంది అని సంతోషం ఎంత ఉందో, రాష్ట్రం వచ్చిన తర్వాత మా సమస్యలు పట్టించుకునే నాదుడే లేడు అనే దుఃఖం కూడా వారి కడుపు నిండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అనుభవిస్తున్నటువంటి బాధ ఉంది. అందువల్ల ఉద్యమ కళాకారులకు, ఉద్యమ గాయకులకు గుర్తించడం అంటే దయచేసి ఇక్కడున్న కమిటీ పెద్దలు గుర్తించడం అంటే కేవలం సన్మానాలు సత్కారాలతో సరిపోదు. ఆకలి ఉన్న కడుపులు, వారి ఆవేదన, వారి బాధ ఉంది. దాదాపు యవ్వన సమయంలో ఆడి పాడి అలసిపోయినటువంటి జీవితం, ఒక్కొక్కరు 50 ఏళ్ళకు దగ్గర వచ్చారు. షుగర్లు బీపీలు జబ్బులు వచ్చిన పరిస్థితి, 50 ఏళ్ళకు దగ్గర వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది శాలువలతో, సన్మానాలతో సమస్య పరిష్కారం కాదు. వారికి ఆర్థికమైనటువంటి భరోసా కావాలి. ఈ వయసులో వారికి ఆత్మగౌరవం కావాలి. నాడు ఉద్యమం చేశారు, మీరు ఏం సాధించారు అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా చీకొడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది కుటుంబాల పరిస్థితులు, పోరాట యోధుడని ఇంటికి వస్తే చెప్పు దెబ్బలు అన్నట్టుగా ఇలా కొంతమంది జీవితాలు గడుస్తున్న పరిస్థితి ఉంది. ఆ శాలువలు, సన్మానాలు కేవలం బయట వరకే పరిమితం కాకుండా వారి ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ స్థితి ఏంది, వారి గతి ఏంది అనేటువంటిది అనే కోణంలో ఈ కమిటీ పనిచేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాంటి వైపు ఆలోచిస్తేనే ఈ సమస్య పరిష్కారం అయితే తప్ప కేవలం సమావేశాలు పెట్టుకొని పోతే ఈ సమస్య పరిష్కారం కాదు. అన్ని సమస్యలు తెలిసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి గుర్తుపట్టేటువంటి పెద్దలు ఈ కమిటీలో ఉన్నారు కనుక ఖచ్చితంగా న్యాయం జరుగుతున్నటువంటి విశ్వాసం నాకుంది. ఏ ఒక్కరు కూడా అన్యాయం జరగకుండా న్యాయం చేస్తున్నటువంటి విశ్వాసం ఉంది. ఉద్యమకారులకు ఇచ్చినట్టుగానే ఉద్యమ కళాకారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అన్న, అది ఇంకా స్థలాలైనా కావచ్చు, వారికి ఆర్థిక వేతనం కావచ్చు, వీటి మీద ఫోకస్ పెడితే వారు ఆత్మగౌరవంగా ఉండగలుగుతారు. కుటుంబంలో వారి గౌరవం ఉంటుంది. సమాజంలో ఉద్యమకారులనే గౌరవం ఉంది, కానీ కుటుంబాల్లో గౌరవం లేదు. ఆ గౌరవం దక్కాలంటే ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి కవులకు, కళాకారులకు న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగే వైపే ప్రధానంగా వారికి కావాల్సింది జైలు పోయిన వాళ్ళు ఉండొచ్చు, కేసులైన వాళ్ళు ఉండొచ్చు. కేసులు, జైలు లేకుండా ఉద్యమంలో సీరియస్ గా, కమిట్మెంట్ గా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ గుర్తించేటువంటి ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 10 ఏళ్ళు వెనకబడిపోయినట్టుగా అయిపోయింది. పని పాడించుకున్నారు, పాటలు పాడినా, ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం. ఆ ఫలితాలు ఎవరో అనుభవిస్తున్నాడు, సంబంధం లేని వాళ్ళు అనుభవిస్తున్నారు. మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆవేదన ఉండే, కానీ ప్రజాప్రభుత్వం అయినా అది గుర్తించి ఈ ప్రయత్నం కొనసాగిస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆవేదనను, అందరి యొక్క ఆవేదనను వినండి, అందరూ సంతోషపడే పరిష్కారాన్ని కనుగొనండి. దయచేసి అందరూ ఆనందంగా, మాకు పర్వాలేదు, మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు మా జన్మ ధన్యమైంది, ప్రజాప్రభుత్వమే మమ్మల్ని గుర్తించింది అనేటువంటి ఒక మార్పును మనం సూచించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, ఇక్కడ నియమించిన పెద్దల పైన ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, దీన్ని ఇంకా మరీ సాగిలబడే విధంగా, మరీ సాగదీసే విధంగా దీన్ని పొడిగించకుండా అతి త్వరలో ఈ కార్యక్రమానికి ముగింపు చెప్తే మంచి పేరు, ఈ ప్రభుత్వానికి మంచి పేరు, ఈ ఏ కళాకారులైతే, ఎందుకంటే ఎక్కడనైతే కవులు కళాకారులు ఏ ప్రభుత్వాన్ని అయితే కీర్తించబడతారో ఆ ప్రభుత్వం ఇంకా 10 కాలాలు చల్లగా
ఉన్నది. కళాకారుల నోట చెడు మాట వచ్చే విధంగా, కళాకారుల నోట వ్యతిరేకమైనటువంటి పవనాలు కూడా రాణించే బాధ్యత మనం తీసుకోవద్దు దయచేసి ఆ పాపం. ఎందుకంటే 10 ఏళ్ళు పోయిన ప్రభుత్వానికి ఆ పాపం కలిగింది కంటే కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా గమనించి పెద్దలు అతి తొందరగా ఈ కళాకారులకు న్యాయం జరిగితే, వాళ్ళు ఎవరు పదవులు కోరట్లేదు, పంపకాలు కోరట్లేదు, ఏ ముఖ్యమంత్రో హోం మంత్రో ఇంకేదో ఏ శాఖ కోరట్లేదు. వాళ్ళు కళాకారులుగా మమ్మల్ని గుర్తించి మాకు గౌరవంగా ఒక వేతనం ఇచ్చి మాకు ఉండడానికి ఒక ఇల్లు స్థలానికి చేతులు జోడించి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. ఎంత తొందరగా ఈ సమస్య పరిష్కారం అయితే అంత తొందరగా ఈ రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం ప్రజాప్రభుత్వానికి వస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ థ్యాంక్ యూ.